కేదార్నాథ్ ఆలయంలో శివలింగం గురించి మీకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేదార్నాథ్ జ్యోతిర్లింగం హిమాలయాల్లో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ శివలింగం సాధారణంగా మనం చూసే రాతి లింగంలాగా కాకుండా ప్రకృతిలో ఏర్పడిన అసమానమైన రాతి ఆకారంలో ఉంటుంది. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో పాండవులు కురుక్షేత్ర యుద్ధం తరువాత వారు చేసిన మారణ హోమానికి ప్రాయశ్చిత్తం కోసం ఆ మహాదేవుడిని వెతుక్కుంటూ వెళ్లారు. వారికి దర్శనం ఇవ్వడం ఇష్టం లేని మహాశివుడు ఎద్దు రూపంలోకి మారి తప్పించుకుంటూ తిరిగారు. పాండవుల్లో ఒకరైన భీముడు ఎద్దు రూపంలో ఉంది మహాదేవుడు అని గ్రహించి పట్టుకోడానికి ప్రయత్నించగా వెంటనే మహాదేవుడు భూమిలోకి దూరిపోతారు. భీముడు ఆయన వెనుక భాగం భుజాన్ని మాత్రమే పట్టుకుంటాడు. దాంతో ఆ భుజం కేదార్నాథ్లో ఉండిపోయింది. చేతులు తుంగనాథ్లో, ముఖం రుద్రనాథ్లో, నాభి మద్మహేశ్వర్లో, జుట్టు కల్పేశ్వర్లో ఉన్న పాండవులు సంతోషించి ఆ 5 చోట్ల ఆలయాలు కట్టించారు. అవే పంచకేదారాలు. అది మానవ చేతితో తయారు చేసిన లింగం కాకుండా సహజ రాతి ఆకారంలో ఉన్న శివరూపం. ఇది శివుని స్వయంభూ లింగంగా పూజించబడుతుంది. అందుకే ఆ ఆలయాన్ని ప్రకృతి శివాలయం అని కూడా అంటారు. అది పాండవుల పాపపరిహారం కథకు ప్రత్యక్ష సాక్ష్యం. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.